హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ కీమా కర్రీ ఈజీగా అండ్ స్పైసీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సినవి 1/2 kg కీమా, సాల్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్, కోకోనట్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కీమా వాష్ చేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఆనియన్ పేస్ట్ ఇలా వేసుకొని మొత్తం కలుపుకొని నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక మనం బండ పువ్వు బిర్యానీ ఆకు వేసుకోండి. అలానే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న కీమాని దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకొని మనం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 10 minutes ఇలా కుక్ అయ్యాక మనకి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, అప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కీమా ఉడకాలి కదా. నెక్స్ట్ మనం దీంట్లో ఒక 2 స్పూన్స్ కోకోనట్ పౌడర్ వేసుకోండి. అలానే 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. అంతే, ఒక 15 minutes కుక్ అవుతుంది. మనకు మటన్ కీమా అనేది రెడీ అవుతుందండి. ఇది చాలా స్పైసీ అండ్ ఈజీగా చేసుకునే కర్రీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.